ఎల్లమ్మ లుక్ ఒకటి రిలీజ్ చేశారు చూసారా? అంటే హీరో అని అంటున్నారు కానీ నిజానికి ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్. బట్ హీరోగా దేవి ఎంతవరకు సక్సెస్ అవుతారని డిస్కషన్ నడుస్తుంది. హీరో అనే పద్ధతిలో చూడకూడదు దీన్ని. ఓకే. అంటే ఒక ఫోక్ ఎలిమెంట్కి సంబంధించిన వ్యవహారం ఇందులో నడవబోతోంది. సింగర్తో పాటు దేవిశ్రీ ప్రసాద్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే తను పెర్ఫార్మర్ కూడా. అంటే హిట్టుకి మొదటి అడుగు అక్కడ పడింది. భరద్వాజ గారు ఎల్లమ్మ లుక్ ఒకటి రిలీజ్ చేశారు చూసారా? దేవిశ్రీ ప్రసాద్ గారికి సంబంధించింది. అంటే ఇప్పుడు ఒకటి డిస్కషన్ అందరికీ ఒకటి, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా రాక్ స్టార్, ఆయన ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళాడు. బట్ హీరోగా దేవి ఎంతవరకు సక్సెస్ అవుతారని డిస్కషన్ నడుస్తుంది. అంటే హీరో అని అంటున్నారు కానీ నిజానికి ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్. హీరో అనే పద్ధతిలో చూడకూడదు దీన్ని. ఓకే. అంటే ఒక ఫోక్ ఎలిమెంట్కి సంబంధించిన వ్యవహారం ఇందులో నడవబోతోంది అనేది జానపద కథ ఇది. ఓకే. అంటే రేణుక ఎల్లమ్మ అంటారు మనం. అంటే పరశురాముడు తల్లి జమదగ్ని మహర్షి భార్య. అక్కడి నుంచి రిఫరెన్స్లు ఉన్నాయి ఈ కథకి సంబంధించి. ఓకే. అలా ఎల్లమ్మ అంటే ఇంకొక అర్థం ఏంటంటే, ఎల్ల అంటే సరిహద్దు అని. సరిహద్దుల్ని కాపలా కాసేటువంటి దేవత. అంటే మనకి గ్రామ దేవతలు ఉన్నారు, ఆ పొలిమేరలు ప్రొటెక్ట్ చేయటం. అలాంటి ఒక టైటిల్ తీసుకున్నాడు ఇక్కడ. తీసుకున్నాడు అంటేనే అది గ్రామీణ దేవతలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు ఒక విలేజ్కి సంబంధించి ఆ కల్చర్కి సంబంధించి. ఇక్కడ ప్రధానంగా చిందు ఎల్లమ్మ అనేది కూడా ఉంది ఒక కల్చర్. అంటే ఇందులో పాట నృత్యము అన్నీ మిక్స్ అయినటువంటి ఒక కథ చెప్పబోతున్నాడు అతను. ఇందులో పాట ఆట అన్నీ మిక్స్ అయినటువంటి ఒక కథ నడవబోతోంది. అంటే ఒక బ్యాలే లాగా నడుస్తుంది. ఈ బ్యాలే అనేది అడాప్ట్ చేసుకోవటానికి అతను సింగర్ అయితే బాగుంటుంది. సింగర్తో పాటు దేవిశ్రీ ప్రసాద్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే తను పెర్ఫార్మర్ కూడా వేదిక మీద. ఓకే. అందుకని అదే మూడ్లో ఉంటాడు ఇక్కడ కూడా. అతనికి కంటెంట్ని ప్రాపర్గా కనెక్ట్ చేయగలిగితే అంతకంటే గొప్పగా పండించేవాడు ఇంకొకటి కనిపించడు. అంటే జానపద కళారూపాలని వేదికల మీద ప్రదర్శించటం అనేది ఒక ప్రత్యేకంగా ఆ ఎమోషన్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు గద్దర్ వేదికనెక్కిన తర్వాత అలా కనిపించడు, బయట కనిపించినట్టుగా ఉండడు వేదిక ఎక్కిన తర్వాత. అలా దాన్ని ఆ ఏరియా మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి. అలాంటి క్యారెక్టర్ చేయించబోతున్నాడు తనతో. అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్ నుంచి. సో అలాంటి క్యారెక్టర్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకోవటం అంటే దానికోసం డెడికేట్ అయ్యాడు. ఇతర సినిమాలు ఆ గొడవ కంటే కూడా ఇది మ్యూజిషియన్గా తనకి సంతృప్తి కలిగించే స్క్రిప్ట్ క్యారెక్టర్. దాంతోపాటు ఆయన పెర్ఫార్మెన్సు ఇవన్నీ మిక్స్ అవుతాయి. అవతల వేణుకి సంబంధించి తను బలగం తర్వాత ఇంకో సినిమా చేయలేదు, దీని మీదే డెడికేట్ అయి ఉన్నాడు. కాబట్టి ఇది గ్రామీణ జీవితమే, ఇది జానపద జీవితమే. దీనిలో ఇంకా చాలా విషయాలు, చాలా ఎలిమెంట్స్ కలుస్తాయి. మనకి కాంతారా లాంటి రిఫరెన్స్ స్క్రిప్ట్లు అనేకం చూసాం ఈ మధ్యకాలంలో. అవునవును. ఆ తాలూకా ప్రభావాలు కూడా ఈ సినిమాలో కనిపించవచ్చు. ఓహో. అందుకని ఇది పెద్ద స్థాయి సినిమానే. దీని ఎగ్జిక్యూషన్కి సంబంధించి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎవరిని పెట్టాలి అనే దగ్గర ఆయనకి బడ్జెట్కి సంబంధించిన సమస్యలు ఇవన్నీ ఉండటం వలన ఈ డిలే జరిగింది. ఇంకొక బలగం లాంటి స్క్రిప్ట్ చేసుకుని ఉంటే ఈ పాటికి 2 సినిమాలు తీసుండేవాడు. అవునవును. కానీ ఈ సినిమా ద్వారా ఒక పెద్ద శబ్దం చేయాలి అని అనుకుంటున్నాడు వేణు ఎలదండి. అనుకోవటంతో తను రకరకాల పద్ధతుల్లో నడిచింది అది. నితిన్ అనుకున్నారు ఒక దశలో. అవును. నితిన్కు ఉండే లిమిటేషన్స్ తనకున్నాయి. అందుకని ఏ కోణంలో చూసినా కానీ దేవిశ్రీ ప్రసాద్ అనేది మంచి ఆప్షన్. ఓకే. తను యాక్సెప్ట్ చేయటం అనేది ఆ కథకి చాలా వరకు అది పాస్ అయిపోయినట్టుగానే చూడాలి. ఓకే. అంటే హిట్టుకి మొదటి అడుగు అక్కడ పడింది.
ఓకే, ఆర్టిస్ట్ సెలక్షన్. ఆర్టిస్ట్ సెలక్షన్ పర్టికులర్గా తను ఓకే చేయటం, ఈ స్క్రిప్ట్ను ఓకే చేయటం, తను చాలా తగ్గాడు, ఆ క్యారెక్టర్ కోసం తన్ని మలుచుకున్నాడు. ఒక గ్రామీణ యువకుడిగా మొదలై ఆ తర్వాత అలా దానిలోకి వెళ్ళి ఆ డ్యాన్సు, తెలంగాణ ఫోక్ ఎలిమెంటు ఇవన్నీ ఆకలింపు చేసుకొని. అనౌన్స్మెంట్ అప్పుడు కూడా ఒకటి చేశారు, వీడియో బయటకు వదిలేరు. అవును, అది కూడా చాలా స్పెషల్గా కనిపించింది. ఎలక్ట్రిఫికేషన్ చాలా ఇదిగా ఉంది. అందుకని డెఫినెట్గా ఇది వర్కౌట్ అయ్యే సినిమా లాగానే కనిపిస్తోంది. అలాగే తన డెడికేషన్ ఉంది, సినిమాలో డెడికేషన్ ఉంది. ఇది డెఫినెట్గా తన కెరియర్కి కూడా ఉపయోగపడుతుందని మనసు పెట్టి ప్రాణం పెట్టి చేస్తున్నాడు. అదే అదే అంటే అంతగా ఇన్స్పైర్ చేయగలిగాడు వేణు తన స్క్రిప్ట్ చెప్పడం ద్వారా. నెరేటివ్ స్టైల్ దాన్ని అతని ఆత్మని పట్టుకున్నాడు కాబట్టి అంత డెడికేటెడ్గా ఉన్నాడు. ఇప్పుడు బయట సినిమాలు కూడా ఆయన ఏమీ పెద్దగా చేస్తున్నట్టు లేదు. అవును. ఆయన మ్యూజిక్ విషయానికి వస్తే అది కింగ్, అదే నాగార్జున గారి 100వ సినిమా అన్నారు. 100వ సినిమాకి మాత్రం ఈయనే చేయాలి అని అంటున్నారు. చేయటానికి అంగీకారం తెలిపాడు అని కూడా వార్త వచ్చింది బయటికి. అది తప్ప వేరే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవి లేవు ఇప్పుడు. ఇది అయిపోయిన తర్వాత మరి నటుడిగా బిజీ అయిపోయాక మ్యూజిక్ డైరెక్షన్ వదిలేస్తాడేమో చూడాలి. అంటే కొన్ని ఈ తరహా పాత్రలు, ఒక ఫోక్ సింగర్ తాలూకా క్యారెక్టర్ ఇది, ఒక ఫోక్ డాన్సర్కి సంబంధించిన జీవితం చిత్రణ ఉంటుంది. అంటే వీళ్ళు అక్కడ వరకే అలా ఉంటారు, మళ్ళీ మిగిలిన జీవితం వేరే. కానీ ఈ ప్రభావం వాళ్ళ లైఫ్ మీద పడుతూ ఉంటుంది, అలా నడుస్తుంది ఆ కథ. అందుకని ఇది క్రూషియల్ సినిమానే తనకి. ఓకే ఓకే. అన్ని రకాల హావభావాలని ప్రదర్శించడానికి, నవరసాలని జనంలోకి తీసుకెళ్ళటానికి ఒక అవకాశం దొరికింది అతనికి. ఆ అవకాశాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాడు, డెడికేటెడ్గా ఉన్నాడు. అందుకని మిగిలిన సినిమాలు ఆపేశాడు అంటే మ్యూజిక్ నుంచి. ఇప్పుడు సినిమా నటుడిగా అతను ఏమిటో తెలుసు, ఆల్రెడీ స్టేజ్ పెర్ఫార్మర్ కాబట్టి తెలుసు. ఇప్పుడు ఒక క్యారెక్టర్లో ఎలా డ్రైవ్ అవుతాడు అనేది తెలుస్తుంది.